పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సర్పం అన్నది మానవ శరీరంలో సంతానోత్పత్తికి సహకరించేటటువంటి శుక్ర కణాలకి భౌతికంగా కనపడేటటువంటి రూపం. శుక్ర కణాలను గనక మనం గమనించినట్టయితే చిన్న చిన్న పాము పిల్లల్లాగా ఇలా ఇలా కదులుతూ ఉంటాయి. మరి శుక్రాన్ని ఆరాధించాలంటే శుక్ర కణాలను ఎట్లా ఆరాధిస్తాం? చాలా కష్టం. వాటిని మైక్రోస్కోప్లో చూస్తేనే తప్ప మనకు కనపడవు. కనుక వాటికి ప్రతీకగా ప్రతిబింబంగా ఉండేటటువంటి సర్పాలను ఆరాధించటం దానికి తగినటువంటిదిగా మనకి చెప్తూ ఉంటారు. ఇది సర్పారాధనలో పాటించే నియమాలు కూడా సంతానోత్పత్తికి సహకరించేవిగా ఉంటాయి. నాగుల చవితికి పుట్టలో పాలు పోసినప్పుడు కానీ, సుబ్రహ్మణ్య షష్ఠికి పుట్టలో పాలు పోసినప్పుడు కానీ, లేదా కొంతమంది నాగ పంచమికి చేస్తారు. అంటే ఎక్కడో ఒక్కొక్కడ సంవత్సరంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజున పుట్టలో పాలు పోసి సర్పాలను ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. దాంట్లో అనేక రకమైన ఇతరములైనటువంటి పర్యావరణ సంబంధి తర్వాత సామాజిక సంబంధమైనటువంటి కోణాలను పక్కన పెడితే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి కోణం కూడా దాంట్లో ఉంది. అప్పుడు ఏం తింటారమ్మా? పుట్టలో పాలు పోసినటువంటి వాళ్ళు ఆనాడు కత్తితో ఏ పని చెయ్యరు, పొయ్యి కూడా వెలిగించరు. ఎందుకు వెలిగించరంటే ఆ రోజుల్లో కట్టెలతో వెలిగించేవారు. కట్టెలు ఎండి ఉంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఆ పురుగులు చనిపోతాయి అని చెప్పి పొయ్యి వెలిగించేవారు కాదు. అది కారణం. ఆ పురుగులేంటి లొకలొకలొకలాడుతూ శుక్ర కణాల్లాగా అనిపించే ఇది ఉంది. అది కూడా పాము జాతికి చెందినవనే మన వాళ్ళ నమ్మకం. ఆ తరువాత ఆనాడు పొయ్యి మీద వండింది ఏది తినరు. అంటే పొయ్యి మీద ఎక్కడా కూడా వేడి చేసింది ఏది తినరు. పైగా ఆనాడు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆహారం స్వీకరిస్తారంటే సర్పానికి నివేదన చేసినవే ఆహారంగా స్వీకరిస్తారు. ఏమిటది? నువ్వులు బెల్లం కలిపి చక్కగా తయారు చేసినటువంటి చిమ్మిలి, తడి బియ్యపిండితో బెల్లం కలిపి తయారు చేసినటువంటి చలిమిడి, పానకం, వడపప్పు, ఇవి మాత్రమే. లేదా కొబ్బరికాయ కొడితే కొబ్బరి, ఆ తరువాత అది కూడా కత్తితో కోసి ముక్కలు చేయకుండా నేల మీద కొట్టి ముక్కలు చేసి, అరటిపండు, జామ పండు, జామకాయ కాదు మళ్ళీ, ఏదైతే ద్రవంలో కలిపి పాము స్వీకరించటానికి వీలుగా ఉంటుందో అటువంటి వాటిని తయారు చేస్తారు. ఇవే తీసుకుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చలిమిడి, ఒక మాట ఉంది చలిమిడికి, కడుపు చలవ అన్న పదం విన్నాం మనం. అమ్మాయి అత్తవారింటికి వెడితే పుట్టింటి వారు చలిమిడి పెట్టి పంపిస్తారు. ఎందుకంటే కడుపు చలవ అని. కడుపు చలవ అంటే పొట్టలో చల్లగా ఉంటుందని కదా. కడుపు అంటే అక్కడ ఏమిటి? సంతానం అని అర్థం. అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి? ఆ అమ్మాయికి పొట్ట ఉందని కాదు కదా అర్థం. అక్కడ సంతానం గర్భంలో ఉంది అని అర్థం. కడుపు చలవ అంటే సంతానం చల్లగా ఉంటుంది, 10 కాలాలు ఉంటారని. అటువంటిది చలిమిడి ఆరోగ్యానికి మంచిది. ఆ తర్వాత చిమ్మిలి కూడా. ఈ చిమ్మిలి మరో సందర్భంలో పెడతారు, మీకు ఆడవాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడు పెడతారు? మొట్టమొదటిసారి అమ్మాయి పుష్పవతి అయినప్పుడు పెడతారు. అంటే ప్యూబర్టీ స్టార్టింగ్లో. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ చిమ్మిలి వల్ల గైనిక్ సిస్టమ్ క్లీన్ అవుతుంది. గైనిక్ సిస్టమ్ ఎప్పుడైతే అంటే సంతానోత్పత్తికి సహకరించేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది శుభ్రపడుతుంది. అది శుభ్రపడితే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ చిమ్మిలి పెట్టడం, చలిమిడి పెట్టడం, ఆ తరువాత వేడి చేయకుండా ఉండడానికి చలవ చేసేటందుకు నానబెట్టిన పెసరపప్పు, పానకం, ఇవి మాత్రమే స్వీకరిస్తారు. అంటే సర్పాలకి వాటిని ఆహారంగా నివేదనగా ఇచ్చి దాన్ని స్వీకరించటం వల్ల సంతానోత్పత్తికి అడ్డుకట్టగా ఉండేటటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్కరించబడతాయి, సంతానం కలుగుతుంది. ప్రతి దాని వెనకాల చాలా గొప్పదైనటువంటి విశేషం ఉంటుంది. ఈ సర్పాలన్నింటికి అది తల్లి అయినటువంటి ఆవిడ మానసాదేవి అనే పేరుతో చెప్తూ ఉంటారు. అందువల్ల మానసాదేవిని పూజించినా కానీ సంతానం కలుగుతుంది అనే అభిప్రాయం మనకుంది.